తూర్పుగోదావరి జిల్లా అంకంపాలెం దగ్గర జనావాసాల్లోకి వచ్చిన చిరుత మళ్లీ తప్పించుకుంది. దాంతో కోనసీమలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే చిరుత దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా మళ్లీ ఎటువైపు నుంచి దాడి చేస్తుందో అని భయంతో వణికిపోతున్నారు. చిరుత భయంతో కొత్తపేట నియోజకవర్గంలో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. అయితే అటవీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ తెల్లవారుజామున చిరుత తప్పించుకుందని అంకంపాలెం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేము రైతు కుటుంబంలో పుట్టిన రైతు బిడ్డలం కాబట్టి మాకు వాటి యొక్క బాగోగులు స్థితిగతులు అన్నీ కూడా మాకు తెలుసు. ఇది వైల్డ్ యానిమల్ కాబట్టే అది 4 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చి తీసుకుంటే 4:30-5 ప్రాంతంలో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ హోంశాఖ మంత్రులకు కూడా ఇది ఇమీడియట్గా దాన్ని ఇన్ఫామ్ చేసి వారి యొక్క ఆదేశాల మేరకు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగి వాళ్ళు చేస్తూ ఉండగా ఈవిడి చేతకానితనం కేవలం చేతకానితనం వల్లే ఈ రోజునది ఈ తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో ఇక్కడికి వెళ్ళిపోయింది. అది ఏమవుతుంది అనేది కూడా మాకేం తెలియదు. ఈ ఆత్రేయపురం మండలంలో ప్రజలు ఎన్ని రోజులు ఈ ప్రాణాలు అరచేతులు బతుకులు పెట్టాలో తెలియదు అని ఇది పూర్తిగా ఆవిడ నిర్లక్ష్యంగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము అంకంపాలెంలో చిరుత కలకలంతో పాటు అక్కడి లేటెస్ట్ అప్డేట్స్ ను శ్రీరామూర్తి అందిస్తారు. ఇక్కడ కోరి పొలాల్లో చిరుత అలసలు చేసిందో అది ఇప్పుడు తెల్లవారుజాము నుంచి అది ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది. అటవీ శాఖ అధికారుల కళ్ళు కట్టి పారిపోయినట్టుగా అది ఉంది. ఒక సినీ భక్తిలో ఇక్కడ నిన్న ఈ చిరుత అలసల వ్యవహారంతో కొనసాగింది. అయితే అటవీ అధికారులు చేరుకున్నప్పటికి కూడా ఈ అంకంపాలెం గ్రామంలోని ఈ కొప్పు చెట్టు ఎక్కి నెక్కిన ఈ చిరుతని ఇక్కడ పట్టుకోలేకపోయారు. అంటే బోన్లు వలలు పన్ని చెట్టు కింద పెట్టినప్పటికి కూడా అక్కడ ఎట్టి పరిస్థితుల్లోని దీన్ని ఎలాగైనా బంధిస్తామని అటవీ అధికారులు పేర్కొన్నప్పటికీ కూడా అది సాధ్యం కాలేదు. అయితే పోలీసులు అలాగే అటవీ శాఖ అధికారులు ఈ పరిసర ప్రాంతాల్లో అన్వేషణ తిరుగుతున్నారు. అయితే దట్టంగా పొగమంచు ఉండడంతో ఇది ఎక్కడ నెక్కి ఉన్నా కానీ ప్రస్తుతం కనబడలేని పరిస్థితి. మరి సమీపం నుంచి చూస్తే తప్ప కనబడిన పరిస్థితి. అది ఎక్కడైనా ఆచూకీ స్థానికులు గుర్తించి చెప్తే తప్ప అటవీ శాఖ అధికారులకు తెలియని పరిస్థితి. ఇది ఇక్కడ దొరికే వరకు కూడా ఇక్కడ ప్రజల్లో చాలా ఆందోళన నెలకొంది. చెప్పండి సార్, ఇప్పుడు ఇక్కడ మీరు చూసారు కదమ్మా, ఇక్కడ ఎట్లా భయపడుతున్నారు? బయటికి రావాలంటే ఎట్లా ఉంది? అది పారిపోయిన కానీ నుంచి ఎట్లా అనుకుంటున్నారు? అది పారిపోయిన కాడి నుంచి జనాలు అక్కడ చాలా భయంగా ఉన్నారు. ప్రజలు అక్కడ అటవీ శాఖ అధికారులు చాలా సిబ్బందితో వారి ఏర్పాట్లో ఉన్నా కానీ అది పారిపోయింది. అప్పటికి పోలీసులు అటవీ శాఖ అధికారులు చాలా ప్రయత్నం చేశారు, కానీ జనాలు మాత్రం చాలా భయంలో ఉన్నారు. అది ఇప్పుడు ఎటువైపు పారిపోయింది అనుకుంటున్నారు? అది అటు తెలిసి ఇటు పొలాల మధ్యలో నుంచి అటువైపుగానైనా వెళ్ళొచ్చు, లేదా గోదావరి అవతల వైపుకైనా వెళ్ళొచ్చు. అదే ఇప్పుడు దొరకపోతే ఏంటి పరిస్థితి? దొరకపోతే జనాలు భయంతోనే ఉంటారు. ఇది పులి చెట్టుపల్లి తిరుగుతున్నాను కలిసి ఎట్లా అనిపించింది? అంటే ఇక్కడ అగ్రికల్చరల్ వ్యవసాయం ఎక్కువ అండి. వ్యవసాయం గురించి ఏమంటే గవర్నమెంట్ సేలోకి వెళ్ళే జనం వ్యవసాయం గురించి పిల్లలు వీళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బంది ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాని గురించి వ్యవసాయంలో పనిచేయడానికి వెళ్ళిన వాళ్ళకి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్లస్ రోడ్డు మీద జనాభా ఉండడం, ఈ పిల్లలు గేదెలు పశువులు ఇవన్నిటి గురించి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇది అనేది మాత్రం చాలా కొంచెం ఇబ్బంది పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటవీ శాఖ అధికారులు వచ్చారట, బోన్లు అవి ఏర్పాటు చేశారు, కానీ ఇది కొంచెం తప్పించుకుని పక్క గ్రామం అయినా ఇసుక నెక్స్ట్ ఇదంతా ఉంటుంది. అది అందులో నెక్స్ట్ ఉందంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది వచ్చి అంకంపాలెం, నారకమిల్లి, కట్టంగా, తాడిపూడి అంతా కూడా కొంచెం ఇసుక గ్రామం దొరకడం అనేది కష్టం అనేది భావిస్తుంది. ఇది ఇక్కడ గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నది. ఎందుకంటే దాన్ని బంధించకపోతే చాలా ఆందోళన చెందే పరిస్థితి ఉంది, బయటకు రాని పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీరామూర్తి, HM TV, అంకంపాలెం నుంచి.